అన్నావు కదా, ఎందుకు ఇష్టం అన్న ఆయన? పల్లవి ప్రశాంత్ ఇష్టం అని చెప్పలే నేను, ఉంటే ఉంటే బాగుంటుంది అన్నావు కదా, ఎంత కొంత ఇష్టం ఉండకుండా మనం ఆయన పేరు చెప్పాం కదా. ఇష్టం అంటే గేమ్స్ బాగా ఆడుతున్నాడు కాబట్టి అసలు అట్లా నాకు అనిపించింది, ఉంటే బాగున్నాను అంతే. ప్రియాంక గారు? ప్రియాంక కూడా అంటే అమ్మాయిలలో శోభ ప్రియాంక వీళ్ళిద్దరే ఉన్నారు హౌస్లో. శోభ కంటే ప్రియాంక ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది అంతే, వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే. శోభ అని ఇంకా బయటకు వచ్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. శివాజీ గారు కూడా ఓకే ఉండాలన్నావు కదా. అదే శివాజీ నేను చెప్పాను, అవసరం లేదు శివాజీ. ఎందుకు శివాజీ స్థాయిలో ఉండాలి అంటే గేమ్స్ ఆడట్లేదు బ్రో, మెయిన్గా చెప్పాలంటే ఎక్కువ అంటే ఆడుతున్నాడు అంటే ఇంకా సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ వచ్చేసరికి డిఫికల్ట్ అయిపోతుంది టాస్క్ అనేది. సో అప్పుడు ఆయన గివ్ అప్ ఇచ్చేస్తున్నాడో లేదా కావాలని ఓడిపోతున్నాడో మనకు తెలియదు. చాలా అంటే చాలా వల్గర్గా మాట్లాడుతున్నా కూడా బయట టాక్ నడుస్తుంది, దానికి ఏమన్నా కూడా ఉండొచ్చా? నీకు ఇష్టం లేదా అంటే వల్గర్గా అంటే నేను యాక్చువల్గా నేను 24/7 ఫాలో అవ్వను. 1.5 hour ఎపిసోడ్ చూస్తాను కాబట్టి దాంట్లో నాకు వాళ్ళు ఏమి అంత ఫుటేజ్ చూపించలేదు వల్గర్గా మాట్లాడడం కానీ. సో నాకు అనిపించింది నేను ఆ ఎపిసోడ్స్ చూస్తున్నా కాబట్టి ఆయన కొంచెం గివ్ అప్ ఇచ్చేస్తున్నాడు మధ్యలోనే అని చెప్పి అనిపిస్తుంది. గౌతమ్ వెళ్ళిపోయాడు కదా, జెన్యునేనా? బాగా ఆడేటోడా? అంటే బాగా ఆడేటోడు ఇంకా, కానీ ఎలిమినేట్ చేశారు ఆల్రెడీ. ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నాను నీ అంచనా ప్రకారం? అంటే ఈ వీక్ నేను ఎలిమినేషన్ ఉండదు అనుకుంటున్నాను, ఎందుకంటే నిన్న ఎపిసోడ్లోనే వాళ్ళు చెప్పారు మీరు ఎవరినైతే బిగ్ బాస్ విన్నర్గా చూడాలనుకుంటున్నారో వాళ్ళకి ఓటింగ్ చేయండి అని చెప్పి. అర్జున్కి కూడా టికెట్ ఫినాలే విన్ అయినా నీ ఓటింగ్ ప్రాసెస్ కూడా నీ వాటి నుంచే స్టార్ట్ అవుతుందని బిగ్ బాస్ డిక్లేర్ చేశారు. సో ఈ వీక్ అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఈ వీక్ ఎలిమినేషన్ ఉండదేమో అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే ఇన్ కేస్ పెడితే శోభ ఎలిమినేట్ అవ్వాలంటే. అంతేనా? అమర్దీప్ గారికి ఏమైంది అభిప్రాయం? అమర్దీప్ అంటే స్టార్టింగ్ వీక్స్లో బాగా ఆడలేదు. సో ఇంకా కొంచెం లాస్ట్ డెడ్ లైన్ ఇంకా గేమ్ అయిపోయడానికి వచ్చినప్పుడు ఇస్తున్నాడు 100% అయితే ఇస్తున్నాడు. సో అది చూసి ఇంకా హౌస్ మేట్స్ కూడా అంటే ఆయన ఫుల్ స్ట్రెంత్ పెట్టేసి ఆడుతున్నాడు గేమ్స్ అని వాళ్ళకి నచ్చక సో వాళ్ళు గొడవ పడుతున్నారు అంతే. చాలా మంది ఏడ్చి కెప్టెన్ కొట్టాడు అని అంటున్నారు, నిజమేంటో? ఏడ్చాడు కరెక్టే, కానీ అప్పటికి కెప్టెన్ ఇవ్వలేదు. సో వీకెండ్ ఎపిసోడ్ అప్పుడు అమర్దీప్ ఇట్లా అడిగేసరికి ఆయన నాగార్జున గారు ఇట్లా అన్నారు, సరే నీకు క్యాప్టెన్సీ ఇస్తున్నాను, ఇమ్యూనిటీ అయితే ఉండదు, సో క్యాప్టెన్కి ఉండే బెనిఫిట్స్ అన్నీ నీకు ఉంటాయి అన్నారు. సో అది ఏడ్చాడు కరెక్టే, ఏడ్చినప్పుడు వెంటనే ఇచ్చి ఉంటే అప్పుడు కొంచెం బ్యాడ్ మార్క్ వచ్చేది, ఆ ఏడ్చినందుకు ఇచ్చారనిపించేది. సో అప్పుడు ఆ రోజే బిగ్ బాస్ క్యాన్సిల్ చేశారు కదా. సో అంటే నాకు అనిపించింది అప్పుడు నీ బిగ్ బాస్ ఆయన మాట మీద ఉంటాడు అంతే, ఆయన ఏడుస్తున్నాడు జాలిపడి ఇచ్చేద్దామని చెప్పి చూపాడు, అక్కడ మంచిగా అనిపించింది నాకు. ఇప్పుడు అమర్దీప్ ఏడుస్తున్నాడు అని చెప్పి అమర్దీప్కి క్యాప్టెన్సీ ఇచ్చేస్తే మిగతా వాళ్ళు కూడా ఏడుస్తారు, ఇంకా ఏడ్చినందుకన్నా క్యాప్టెన్సీ ఇస్తారు వాళ్ళు. సో అది మంచిగా అనిపించింది. మాటలు ఎక్కువ విన్నర్ రన్నర్ ఎవరు నీ అంచనా ప్రకారం? విన్నర్ రన్నర్